Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పెన్షన్ల పంపిణీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1.28 లక్షల పెన్షన్లని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మృతులు, అందుబాటులో లేని వారు, వలసదారుల పేర్లను తొలగించి వాటిలో 1.02 లక్షల పెన్షన్లను గ్రామీణ ప్రాంతాలవే కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కొత్తగా 48,000 మందితో సరికొత్త జాబితాను సిద్ధం చేసింది. జాబితాలో వికలాంగులు, వితంతువుల పేర్లు కూడా ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎమ్మెల్ఆర్ అందిస్తారు. ఎమ్మెల్ఆర్, ఏంటి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగా చెప్పాలంట, లేకపోతే కొత్తగా 48,000 మందిని చేర్చినప్పటికీ 102,000 మంది సరే అందుబాటులో లేరా, మరణించారా అని ఇటువంటి సాంకేతిక కారణాలను కూడా ఇందులో కలిపారనేటువంటి మాట చెప్తోంది ప్రభుత్వం. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఓవరాల్ గా? మురళి, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్దారులందరికీ కూడా నిజంగా ఇప్పటికే గతంలో పూర్తిగా కూడా ఆసరా పింఛన్లకు సంబంధించి ఏదైతే మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కొంత ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత చాలా మంది కూడా గత 3-4 నెలలుగా ఆసరా పెన్షన్ ని తీసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది మురళి. సో అటువంటి వాళ్ళని ఎవరైతే గత 3-4 నెలలుగా ఆసరా పెన్షన్ ని తీసుకోవడం లేదో అటువంటి వాళ్ళని ఆ పెన్షన్ల లిస్టు నుంచి తొలగించే ప్రయత్నం చేసింది. దాంతో పాటుగా పూర్తిగా కూడా 1.28 లక్షల సంక్షేమ పెన్షన్లను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది మనకు. అయితే ఇప్పుడు 40,000 మంది నిజమైనటువంటి లబ్ధిదారులని పూర్తిగా కూడా పెన్షన్లలో జత చేసి సరికొత్త జాబితాను కూడా ప్రభుత్వం అధికారులు మొత్తం కూడా సిద్ధం చేసే ప్రయత్నం చేశారు మురళి. అయితే ఇందులో కూడా ఎవరైతే ఇప్పుడు కట్ చేసినటువంటి చాలా మంది పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్లకు కొన్ని కారణాలు, అంటే చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే గత 3 నెలలుగా 4 నెలలుగా పెన్షన్ తీసుకోలేనటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమందికి భర్తలు ఉన్నప్పటికీ కూడా భర్తలు లేరు అని చెప్పేసి కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఒంటరి మహిళలు కూడా చాలా మంది కొంత ఆసరా పెన్షన్ తీసుకున్నారు అనేటటువంటి కొన్ని ఆరోపణలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మురళి. సో ఇటువంటి వాళ్ళని మొత్తం కూడా పెన్షన్ నుంచి పూర్తిగా కూడా ఆ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ కొత్తగా 48,000 మందికి ఆసరా పెన్షన్లని ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మురళి. అయితే స్థానికంగా పూర్తి ఇప్పుడు ఎవరైతే పెన్షన్ల కోసం అప్లై పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పెన్షన్లు కట్ చేసినటువంటి వాళ్ళైతే కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. మాకు మరి ఈ రోజులు ఆసరా పెన్షన్ డబ్బులు వస్తేనే కొంత నిత్యావసర సరుకులు తెచ్చుకోవడము, ఇంటిని ఏదో రకంగా ఆ పెన్షన్ డబ్బులతోనే గడుపుకున్నాము. మరి ఇప్పుడు ఆ పెన్షన్ ని కట్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి అని చెప్పేసి పెన్షన్ కట్ అయినటువంటి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా ఏదైతే ఇంకా కొత్త పెన్షన్లు వస్తున్నటువంటి జాబితాలో కూడా చాలా మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం 48,000 మందిని మాత్రం ఇప్పుడు పూర్తిగా కూడా పెన్షన్ జాబితాలో కలిపే ప్రయత్నం చేసింది. ఇంకా చాలా మంది కూడా ఈ 48,000 మందే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఆసరా పెన్షన్ల కోసం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు మురళి. కొంతమందికి అంటే ఇన్ఫర్మేషన్ లోపం వల్ల టెక్నికల్ గా అప్డేట్ చేసుకోలేదు ఫోటో. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా అసలు మృతులు ఎవరు, అసలైనటువంటి అర్హులు ఎవరు, పెన్షన్దారులు ఎవరు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు ఫోటో అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ అప్డేషన్ కి సంబంధించి కూడా మాకు సమాచారం ఎక్కడా లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. అలాంటి వాళ్లే ఎక్కువగా లిస్ట్ లో ఉన్నారు అనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు రమేష్? మురళి, ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా పెన్షన్లు రద్దు కావడానికి గల కారణాలను కనుక మనం చూసుకుంటే మృతుల పేరిట పెన్షన్, అంటే ఎవరైతే చనిపోయినటువంటి వారి పేర్ల మీద ఇంకా పెన్షన్లు డ్రా అవుతున్నట్లు అధికారులు గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం చేశారు మురళి. దాంతో పాటుగా వలస వెళ్లిన వారు, సుదీర్ఘకాలంగా స్థానికంగా అందుబాటులో లేని వారు, ఉపాధి లేదా ఇతర కారణాలతో వలస వెళ్లిన వారి పేర్లను కూడా జాబితా నుండి ప్రభుత్వం తొలగించింది. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారి తల్లిదండ్రులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. దీంతో వాళ్ళకి కూడా తొలగించే ప్రయత్నం చేశారు. అదే విధంగా ధనవంతులు మురళి, అంటే భూస్వాములు 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నటువంటి సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సైతం పెన్షన్ తీసుకుంటున్నట్లు అధికారులకు తెలిసింది. సో దీంతో వాళ్ళని కూడా తొలగించే ప్రయత్నం చేశారు. అదే విధంగా
ఆదాయపు పన్ను అంటే ట్యాక్స్ పేయర్స్ మొత్తం కూడా సమాజంలో మొత్తం ఆర్థికంగా స్థిరపడి ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న ఐటీ పేయర్స్ అకౌంట్లలోకి కూడా పెన్షన్ డబ్బులు వెళ్తున్నట్లు వెలుగు చూడడంతో అధికారులు వారి పెన్షన్లను కూడా తక్షణమే కట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పెన్షన్ల రద్దుకు సంబంధించిన గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే గనక మొత్తం రద్దయినటువంటి రద్దయినటువంటి సంఖ్య 1.28 లక్షల పెన్షన్లలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచే దాదాపు 1.28 లక్షల వరకు కూడా కట్ చేసినట్టుగా తెలుస్తుంది మురళి. ఇక రద్దయినటువంటి సంఖ్య చూసుకుంటే ప్రాంతాలు అంటే రూరల్ ఏరియాస్ లో 1.2 లక్షలు, మున్సిపాలిటీస్ ఏరియాస్ అర్బన్ లో మొత్తం కూడా 26,000 పెన్షన్లు కూడా కట్ అయినటువంటి పరిస్థితి. ఇక వీటిని బట్టి చూస్తే మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది పెన్షన్లు మొత్తం కూడా కట్ అయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తా ఉన్నారో వాటిని మొత్తం కూడా తొలగించి కొత్తగా 48,000 మందికి అయితే ఆసరా పింఛన్ ని ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది మురళి. మరి ఇది 48,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు అయితే శుభవార్త అని చెప్పొచ్చు. కానీ ఇంకా చాలా మంది ఈ 48,000 మంది కాకుండా ఇంకా కూడా ఆసరా పెన్షన్ కోసం అప్లై పెట్టుకున్నటువంటి పెన్షన్ దారులు చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇంకా కొత్త పెన్షన్లను ఇంకా ఎక్కువగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎప్పుడు ఇవ్వబోతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైతే 48,000 పెన్షన్లని అధికారికంగా ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఎమ్మెల్ఆర్. ఇక పెన్షన్ల పంపిణీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను అయితే రద్దు చేసింది. మృతులు, అందుబాటులో లేని వారు, వలసదారుల పేర్లను అయితే తొలగించినటువంటి వాటిలో 1.02 లక్షల పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలవే కావడం గమనార్హం. కొత్తగా 48,000 మందితో సరికొత్త జాబితా అయితే సిద్ధమైంది. జాబితాలో వికలాంగులు, వితంతువుల పేర్లు కూడా ఉన్నాయి. సమాచార లోపంతో కొంతమంది అప్డేట్ చేసుకోలేదని కూడా చెప్తున్నారు. అయితే అర్హులైనటువంటి వారు ఒకవేళ అప్డేట్ చేసుకుంటే వారికి వస్తుందా లేదా అనేది ప్రభుత్వం ఇంకా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నారు.